నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. రాజమహేంద్రవరంలోని బొమ్మూరు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో పీజీఆర్ఎస్ రెవెన్యూ సమస్యలు, స్వామిత్వ సర్వే, యూరియా లభ్యత, ఈపీటీఎస్ లీగల్ కేసులు, గృహ నిర్మాణం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లు డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 30వ తేదీన పెన్షన్ డిస్బరింగ్ అధికారులకు అవసరమైన నగదు అందేలా సంబంధిత ఎంపీడీఓలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అలాగే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించాల్సిందిగా స్పష్టం చేశారు. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దనే పెన్షన్ అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టీ సీతారామమూర్తి, కేఆర్ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి, కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీఓలు రాణి సుస్మిత నాయక్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఎంత రిక్వైర్మెంట్ ఉంది నెక్స్ట్ 3 days కి మెట్రిక్ టన్స్ ఎంత అవైలబిలిటీ ఉంది ఇంక్లూడింగ్ రీటైల్ ఈఎస్సిఎస్ ఆర్ఎస్ కి 300 మెట్రిక్ టన్స్ కావాలి సార్. ఆల్రెడీ 225 ఉంది సార్ నా దగ్గర. ఈ టన్స్ అనేది ఇప్పుడు కావాలని 3 days ఇచ్చారు. ఇప్పుడు అవైలబిలిటీ 230 టన్స్ ఉంది. ఎక్సెస్ ఉంది మీ దగ్గర. ఇప్పుడు చెప్పేది వేరే విధంగా చెప్తున్నా. ఆల్రెడీ 225 ఉంది సార్. అంటే ఈ రోజు వచ్చింది కాకుండా నిన్న ఇచ్చాను సార్ ఆ రిపోర్ట్. ఓకే, మీరు డాక్యుమెంట్ ఉంది ఆర్ఎస్ఆర్ క్లియర్ గా పంపిస్తుంది. చెప్పిన తర్వాత ఏడీ సర్వే ఉన్నారు కదా, ఈజీఎస్ట్ ఫైల్ దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటున్నారంటే అది ఏం చెప్పాలి. అట్లా సింపుల్ గా ఆల్రెడీ గ్రూప్ పైన ఉన్నాడు, వాటికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, హక్కు ఉంటుంది, తప్పు పడింది ఒకసారి అయినప్పుడు ఇంకోసారి అయినప్పుడు ఎల్పిఎం మార్చి ఆ సర్వే నంబర్ ఎఫ్ఎంబి ఒకటి ఆ ఎఫ్ఎంబి ఎక్కడ ఉన్నదో మార్క్ చేయండి. ఆ ఎఫ్ఎంబి ఒక షేప్, నేను అక్కడ ఎల్పిఎం కోఆర్డినేషన్ ఒక షేప్ చూసుకొని ఆయన ప్రాపర్ సబ్డివిజన్ ఇట్లా ఫాస్ట్ గా అయ్యేలాగా పెడితే క్లియర్ డెసిషన్ తీసుకోవచ్చు.